ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. Yeah, hi, Sundara Ramiredi from RCP Technologies. Okay. పేటిఎంలో ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎంత ఎఫెక్ట్ అయ్యారు లాస్ట్ 2 డేస్ నుంచి వచ్చిన బ్లడ్ బాత్లో అనేది మనం ఇప్పుడు చూద్దామండి. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. టోటల్గా పేటిఎంలో 68 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినాయండి. రఫ్గా అరౌండ్ 1,900 crores ఇన్వెస్ట్ చేశారు. 1,900 crores ఇన్వెస్ట్ చేశారనమాట ఈ 68 మ్యూచువల్ ఫండ్స్ కూడా. చాలాసార్లు మనం అనుకుంటాం మనం మాత్రం ఎఫెక్ట్ అవుతాం ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఈ స్టాక్స్ని కొంటే. కాదండి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా భారీగా ఎఫెక్ట్ అయినాయి ఈ ఎపిసోడ్లో. అండ్ లాస్ట్ 2 డేస్లో పర్టికులర్గా టోటల్గా నిన్న 20%, ఈరోజు 20%, కంబైన్ టుగెదర్ 38% డౌన్ అయిందండి. 38% 2 డేస్కి డౌన్ అయింది. అంటే మొత్తం టోటల్గా ఇది ఈ 2 సెక్షన్స్లోనే అండ్ ప్రమోటర్స్ 3,300 crores లాస్ అయ్యారండి. అండ్ సైఫ్ పార్ట్నర్స్ ఇందులో ఉన్న మేజర్ ప్రమోటర్ అనమాట అతను, వాళ్ళేమో 2,700 crores లాస్ అయ్యారు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ 2,200 crores లాస్ అయ్యారు. అండ్ ఎస్విఎఫ్ హోల్డింగ్స్ వాళ్ళు 1,100 crores లాస్ అయ్యారు. అండ్ యాక్సెస్ ట్రస్టీ వాళ్ళు 850 crores లాస్ అయ్యారు. అండ్ మిరా ఎసెట్ వాళ్ళు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలో 436 crores లాస్ అయ్యారు. అండ్ కెనడా పెన్షన్స్ అండి, ఇది కెనడా వాళ్ళదనమాట పెన్షన్ ఫండ్, ఇది 307 crores లాస్ అయ్యారు. అండ్ బిఎన్బి ప్యారిస్ వాళ్ళు 230 crores లాస్ అయ్యారు. అండ్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు టోటల్గా 182 crores లాస్ అయ్యారు. మొత్తం కంటే లాస్ట్ 2 డేస్లో జరిగిన ఈ బ్లడ్ బాత్లో అండ్ ప్రమోటరు, సైఫ్ పార్ట్నర్స్, రిటైల్ హోల్డర్స్ వీళ్ళు మొత్తం కూడా భారీగా లాస్ అయ్యారండి. అండ్ పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఎక్స్పోజర్ ఈ అవుట్ ఆఫ్ 68 మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న టాప్ 10 కంపెనీస్ ఏమిటి అంటే మిరా ఎసెట్ లార్జ్ క్యాప్ వాళ్ళు అండి, వీళ్ళకి 1% స్టేక్ ఉంది పేటిఎంలో. అంటే ఆల్మోస్ట్ 430 crores లాస్ అయ్యారు వీళ్ళు. రెండోది మిరా ఎసెట్ ఫోకస్ ఫండ్ అండి, వీళ్ళు 269 crores లాస్ అయ్యారు. అంటే క్వాంట్ మిడ్ క్యాప్ వీళ్ళు 133 crores లాస్ అయ్యారు. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ వాళ్ళు 127 crores లాస్ అయ్యారు. మిరా ఎసెట్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ వాళ్ళు 104 crores లాస్ అయ్యారు. అంటే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ వాళ్ళు 101 crore లాస్ అయ్యారు. అంటే మిరా ఎసెట్ మిడ్ క్యాప్ వాళ్ళు 95 crore లాస్ అయ్యారు. మిరా ఎసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ వాళ్ళు 92 crores లాస్ అయ్యారు. అండ్ ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు 47 crores లాస్ అయ్యారు. ఇలా మొత్తం చెప్పుకుంటూ పోతే 68 మ్యూచువల్ ఫండ్స్ కంబైన్ టుగెదర్ రఫ్గా 1,900 crores లాస్ అయ్యారు. 1,900 crores అచ్చం మ్యూచువల్ ఫండ్స్ లాస్ అయ్యండి ఇది లాస్ట్ 2 డేస్లో జరిగిన ఈ బ్లడ్ బాత్లో. బట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇంత లాస్ అయ్యి కూడా అంటే, రిటైలర్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఉందండి. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర యావరేజ్ మీద ఒక 80 to 100 స్టాక్స్ ఉంటాయి. అంటే వాళ్ళ అలొకేషను 1 or 2% చేస్తారు ఈ స్టాక్స్కి. అందుకని స్టాక్ 0 అయినా సరే వాళ్ళకు వచ్చేది 2% అండి, జస్ట్ 2% లాస్ అవుతారు. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు అస్సలు సఫర్ అవ్వరు. ఇలాంటి కంపెనీ మొత్తం 0 అయినా సరే వాళ్ళు పెద్ద ఎత్తున సఫర్ అయ్యేది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకున్న ఓవరాల్ అసెట్లో ఈ 100 కోట్లు 200 కోట్లు అంటే నథింగ్ అనమాట. బట్ యాజ్ ఏ రిటైలర్ మన దగ్గర ఉన్న స్టాక్స్లో ఏం జరిగిందంటే ఎక్కువ మొత్తం అలొకేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 స్టాక్సే ఉన్నాయి అనుకోండి, మీకు నచ్చితే ఈవెన్ 10% కూడా అలొకేట్ చేస్తారు, 20% కూడా అలొకేట్ చేస్తుంటారు. అలా ఎక్కువ అలొకేట్ చేయడం వల్ల అలాంటి స్టాక్స్ ఏదైనా కొలాప్స్ అయిందంటే మనం ఎక్కువ లాస్ అవుతుంటాం అనమాట. అందుకని అలొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్యానిక్ సినారియోలో మనకు అర్థమైంది మనకి ఇన్స్టిట్యూషనల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటండి. అది వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ బాగా చేస్తారండి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏ స్టాక్ అయినా సరే 100% లాస్ అయినా సరే వాళ్ళకి వచ్చే లాస్ మొత్తం 2%, 3% కన్నా ఎక్కువ ఉండదు. మనం అలా కాదు, ఎక్కువ టూ మచ్ అలొకేట్ చేస్తూ ఉంటాం. తద్వారా ఆ స్టాక్ లాస్ అవడం వల్ల రెవెన్యూ ట్రేడింగ్ దిగేసి పడ్డప్పుడల్లా యావరేజ్ చేసుకుంటే ఇంకా లాస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాబట్టి ఎసెట్లు మన దగ్గర కూడా ఏదైనా స్టాక్స్ ఉన్నాయంటే వాటికి ఒక 3 to 5% అలా అలొకేట్ చేయడం వల్ల మనం కూడా ఇలాంటి పద్ధతిని పాటించడం ద్వారా రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. మన దగ్గర స్టాక్స్ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఇలాంటి రిస్క్ మన స్టాక్స్ కూడా జరిగిద్దండి. అంటే పేటిఎం మన దగ్గర ఉండొచ్చు, లేకపోవడం అనేది మన అదృష్టం అంతే. ఉంటే ఖచ్చితంగా లాస్ అవ్వాల్సిందే. లాస్ట్ 2 డేస్లో 30% లాస్ అవ్వాల్సిందే. బట్ ఇలాంటి లాస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లాస్ వచ్చిందని ఎవరికి తెలియదు కదా. సడన్గా ఆర్బీఐలో ఇలా బ్యాన్ చేస్తారు, బ్యాడ్ న్యూస్ వస్తుంది అని అనుకోరు కదా. అండ్ మోర్ ఓవర్ ఈ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఈ కంపెనీ లాస్ అయ్యేది 400 crores లాస్ అండి అంతే. బట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హెవీగా లాస్ అవుతుంది లాస్ట్ 2 డేస్ నుంచి. ఓకే, అంటే స్టాక్స్ ఏదో ఒక రీజన్తో ఎఫెక్ట్ అవ్వచ్చు.
మీరు ఇలాంటి పడే వాటిని హ్యాండిల్ చేయాలంటే అలొకేషన్ ఒకటే అనమాట. అందుకని తప్పించుకోలేరు. ఈ స్టాక్ కాబట్టి రేపొద్దున వేరే స్టాక్స్ ఇంకో వేరే న్యూస్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అంటాడు, సేల్స్ రైడ్ అంటాడు, జిఎస్టీ వాళ్ళు రైడింగ్ అంటాడు, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ట్యాక్స్లు అంటాడు, లేదా అమెరికన్లో ఏదో జరిగింది అంటాడు, లేదా పొలిటికల్గా అంటారు, అంటే ప్రమోటర్ మీద కేసులు అంటారు. ఏదో ఒక ఈవెంట్ తోటి ఓకే స్టాక్స్ వాలటిలిటీ అవ్వటం అనేది మామూలు విషయం. ఇలా 20-30 పట్టడం అనేది మామూలు విషయం. మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి భారీ లాస్ వచ్చే దాన్ని సవిచూస్తాం కంపల్సరీగా. అలాంటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే అలొకేషన్ ఏ స్టాక్ కూడా మీరు ఒక 3-5% కన్నా ఎక్కువ ఇవ్వకండి. ఎంతో కన్విన్షన్ అయితే తప్ప స్టాక్స్కి మోర్ దెన్ 10% ఇవ్వద్దు. అండ్ పర్టికులర్గా మీరు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కనుక మేనేజ్ చేస్తుంటే ఇలాంటప్పుడు పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్గా పెయిన్ తగ్గిద్ది అనమాట. అందుకని ఎవరైనా స్టాక్స్ని హోల్డ్ చేస్తామనుకున్న వాళ్ళకి స్టాక్స్లో 3-5% కన్నా ఎక్కువ అలొకేట్ చేయమాకండి. ఎంతో కన్విన్షన్ అయితే తప్ప అండ్ స్టాక్స్లో 10% కన్నా దాటకూడదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఒక స్టాక్కి 10% కన్నా ఎక్కువ అలొకేట్ చేయకూడదు. అదే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అయితే అవి ఎట్టాగో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ కాబట్టి ఎంతైనా అలొకేట్ చేసుకోవచ్చు. ఒక్క దాంట్లో కూడా ఎంతైనా పెట్టుకుంటూ పోవచ్చు. బట్ స్టాక్స్లో స్ట్రిక్ట్లీ నో, ఎందుకంటే అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు కాబట్టి రిస్క్ అనేది మార్కెట్లో ఉంటే మనకి ఎలాగో ఉంటుందండి. బట్ ఆ రిస్క్ని మనం టాలరేట్ చేయాలి, రిస్క్ని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ఏంటంటే ఒక 3-5% కంటే ఎక్కువ అలొకేట్ చేయమాకండి. ఓకే, ప్లస్ డైవర్సిఫై చేయండి సెక్టార్ వైజ్, అప్పుడు రిస్క్ మినిమైజ్ అవుద్ది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఎఫెక్ట్ అయినట్టు ఇక్కడ 68 మ్యూచువల్ ఫండ్స్ ఎఫెక్ట్ అయినాయి. బట్ స్టిల్ మన యాజ్ ఏ ఇండివిజువల్గా లాస్ అయినట్టు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవి కూడా పెద్ద ఎత్తున లాస్ అవ్వమన్నమాట. ఓకే, కాబట్టి రిస్క్ డైవర్సిఫికేషన్ అనేది, అలొకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఇప్పుడు ఈ పేటీఎం ద్వారా మనకు అర్థం అవుద్ది. కాబట్టి బీ ఎక్స్పర్టైజ్ ఇన్ టు ద అలొకేషన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.